భార్యాభర్తల మధ్య తగ వచ్చినప్పుడు, ఆ తగులో నీ పుట్టుకలో తేడా ఉంది, లేకపోతే మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదు, లేకపోతే మీ అమ్మా నాన్న సరిగ్గా పెంచలేదు అని భర్త అంటే అది క్రూరత్వం కిందకొస్తది, గృహహింస కిందొస్తుంది. భర్త మీద కేసు పెడతారు. అట్లాగే మిగతా చర్యలు ఉంటాయి. అదే సందర్భంలో భార్య అదే పదం అంటే ఇంతవరకు చట్ట ప్రకారం వ్యవస్థ లేదు. కానీ ఇప్పుడు అది కూడా నేరమే అన్నటువంటి పాయింట్‌ని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక భార్యాభర్తల మధ్య తగ వచ్చినప్పుడు భర్త పుట్టుకని ప్రశ్నించింది భార్య. "నువ్వు ఆ అమ్మకే పుట్టావా? మీ అమ్మ ఆ నాన్నతోనే కన్నదా నిన్ను" అన్నటువంటి పదం వాడింది. అలాగే అత్తగారిని కూడా "నువ్వు మీ ఆయన దగ్గరే పడుకున్నావా? లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర పడుకున్నావా? ఇతన్ని ఎట్టగన్నావు?" ఇట్లాంటి పదాలు వాడింది. ఎందుకంటే ఆమెకి మామగారి పట్ల గౌరవం ఉంది. అత్తగారి పట్ల, భర్త పట్ల ద్వేషం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలని రికార్డు చేసినటువంటి సదరు భర్త కోర్టులో కేసు వేసినటువంటి నేపథ్యంలో భర్త, అత్తల పుట్టుక లేకపోతే వాళ్ళ శీల హననం అన్నటువంటిది తప్పే అన్నటువంటిది తేల్చి చెప్పింది. అయితే శిక్షించదగినటువంటి నేరం కింద కాదు, విడాకులు తీసుకోవడానికి పనికొచ్చేటటువంటి పాయింట్ కిందన తేల్చింది.